ఉప్- ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రస్తుతం ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో మనకి సర్వీస్ రిజిస్టర్ అనేది ఉపాధ్యాయ ఉద్యోగులకి చాలా ముఖ్యమైన విషయము. ఈ క్రమంలో ఉపాధ్యాయ ఉద్యోగులకి తెలియజేయండి ఏమనగా, హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత ముఖ్యమో ఉపాధ్యాయ ఉద్యోగులకి సర్వీస్ రిజిస్టర్ అనేది అంత ముఖ్యం. ఉద్యోగం ప్రారంభమైన మొదటి తేదీ నుండి రిటైర్మెంట్ అయ్యే వరకు ప్రతి అంశం దాని యందు నమోదు చేయవలసి ఉంటుంది. ఉపాధ్యాయ మిత్రులకి మరియు సర్వీస్ రిజిస్టర్ నిర్వహించే డీడీఓలకి, డ్రాయింగ్ ఆఫీసర్స్ కూడా అదొక బ్రహ్మ పదార్థంగా ఉండకూడదు. దాని మీద కనీసం అవగాహన, పరిజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో సర్వీస్ రిజిస్టర్లో ఉండాల్సిన అంశాలని పేజీల వారీగా, అంశాల వారీగా, సంవత్సరాల వారీగా ఆ సందర్భాలను బట్టి ఏ ఎంట్రీ ఏ విధంగా వేయాలని చెప్పేసి వీడియోల రూపంలో, వాయిస్ ఓవర్తోని లిఖిత రూపం కూడా వీడియోల్ని రూపొందించడం జరిగింది. ఈ వీడియోలని మీరందరూ కూడా వీక్షించి అందరూ ఉపయోగించుకొని సర్వీస్ రిజిస్టర్ పట్ల ఒక అవగాహనని, ఆలోచనని పెంపొందించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సర్వీస్ రిజిస్టర్ అంటే ఉపాధ్యాయ ఉద్యోగ కాలంలో సమగ్ర సమస్త సమాచార నివేదిక, నిఘంటువు లాంటిది. దానిలో ఉన్న అంశాలు బట్టే కొన్ని సమయాల్లో కొన్ని నిర్ణయాలు కూడా గైకొనబడతాయని చెప్పి తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోల్ని రూపొందించడంలో మనకి సహకరించిన SOR హైదరాబాద్ సంస్థ వారికి, అదేవిధంగా శ్యామ్కు మరియు భద్రాద్రి కొత్తగూడెం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు PRT తెలంగాణ బి రవి, సంగమేశ్వరరావు గారికి, కుసుమ శ్రీనివాసరావు గారికి, కావూరు శ్రీనివాసరావు గారికి, వాసమండ శ్రీనివాసరావు గారికి, పూర్ణ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు హరి గారికి, హీరాలాల్ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈ యొక్క వీడియోలని అందరికీ తెలియజేయటం కోసం, ఉపాధ్యాయ ఉద్యోగుల్లో అందరికీ SR మీద, సర్వీస్ రిజిస్టర్ మీద అవగాహన పెంపొందించడం కోసం అందరికీ షేర్ చేయగలని తెలియజేస్తూ, డి వెంకటేశ్వరరావు, PRT తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, భద్రాద్రి కొత్తగూడెం. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేయడం ఎలాగో తెలుసుకుందాం. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీస్ బుక్ అనేది ఒక ముఖ్యమైన అధికారిక రికార్డు. ఉద్యోగి సేవా కాలంలో జరిగిన అన్ని అంశాలను ఇందులో నమోదు చేస్తారు. ఇది ఉద్యోగ నియామకం, పదోన్నతులు, బదిలీలు, జీత సవరణలు, సెలవులు, పెన్షన్ లెక్కలు వంటి అనేక విషయాలకు ప్రామాణిక పత్రంగా ఉపయోగపడుతుంది. సర్వీస్ బుక్ మొదటి పేజీ అత్యంత కీలకమైనది. ఇందులో ఉద్యోగికి సంబంధించిన ప్రాథమిక వివరాలు నమోదవుతాయి. ఈ వివరాలు ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే ఈ పత్రమే ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొదటి పేజీ ఎలా నింపాలో చూద్దాం. మొదట ఉద్యోగి పేరు ఇందులో రాయాలి. పూర్తి పేరు స్పష్టంగా రాయాలి. అధికారిక రికార్డుల ప్రకారం రాయడం ముఖ్యం. పేరు రాసిన తర్వాత మాతృభాష రాయాలి. ఇవి రెండూ నింపిన తర్వాత ఎడమ చేయి బొటని వేలు మరియు ఇతర వేలి ముద్రలు నమోదు చేయాలి. భవిష్యత్తులో గుర్తింపు కోసం ఇది కీలకం. ఇవి ఫిల్ చేసిన తర్వాత కింది సెక్షన్స్ DDO లేదా MO గారితో ఫిల్ చేయించాలి. DDO లేదా MO గారు మీ పేరు, కార్యాలయం పేరు, ఉద్యోగి పనిచేసే సంబంధిత కార్యాలయం పేరు, ఉద్యోగి పనిచేసే ప్రాంతం, కార్యాలయ స్థానం నమోదు చేయాలి. ఇవి నింపిన తర్వాత సర్వీస్ బుక్ నింపిన తేదీని స్పష్టంగా నమోదు చేయాలి. ఇది ఉద్యోగం ప్రారంభించిన తేదీతో తేడా లేకుండా ఉండాలి. DDO లేదా MO సంతకం మరియు ముద్ర లేనిదే ఈ పత్రం చెల్లదు. ప్రతి వివరాన్ని సరిచూసి మాత్రమే DDO లేదా MO గారు ముద్ర వేయాలి. సర్వీస్ బుక్లోని మొదటి పేజీ సరిగా నింపకపోతే భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఈ వివరాలను పూర్తిగా, ఖచ్చితంగా నమోదు చేయడం చాలా ముఖ్యం. మీరు ఏదైనా సమాచారం మార్చాలనుకుంటే సంబంధిత అధికారి అనుమతితోనే చేయాలి. తదుపరి భాగంలో ఉద్యోగ నియామక వివరాలను ఎలా నమోదు చేయాలో తెలుసుకుందాం.